హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టుపొట్టి ముచ్చట్లు. ఈరోజు మీకు ఈజీ అండ్ టేస్టీ రైస్ ఐటమ్ ప్రాసెస్ మీకు చూపించబోతున్నాము. దాని పేరే కుష్కా రైస్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మీకు ఒక నీట్ ఫార్మాట్లో పెట్టామండి. సో ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ప్లేట్లో మనం బిర్యానీ మసాలా, కొరియండర్, మింట్ లీవ్స్ కొంచెం, ఒక 2 ఆనియన్స్ చాప్డ్, 2 టమాటాస్ చాప్డ్ పక్కన పెట్టుకున్నామండి. దాంతోపాటు పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకున్నామండి. దీనికి తోడు 1 కప్ కర్డ్ స్టిర్ చేసుకొని పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి ఎక్స్ట్రా 2 చిల్లీ యాడ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నామండి. దీంతోపాటు కొన్ని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. అండ్ ఆల్సో క్యాష్యూ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్, జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పెట్టుకున్నామండి. సో ముందుగా ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కడాయిలో ఉంచాము. దానిలో బిర్యానీ మసాలా వేసి కొంచెం రోస్ట్ చేసామండి. కొంచెం రోస్ట్ అయినాక ఇందులో సోంపు కూడా యాడ్ చేసాము. సో సోంపు యాడ్ చేసినాక ఇంకొంచెంసేపు అలా రోస్ట్ చేసుకోవాలి. అది రోస్ట్ అయినాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఆ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసుకున్నాక దీన్ని కంప్లీట్గా కింద మీద కలిపి కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలండి. రెసిపీ అయితే మాత్రం పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే మా ఆవిడైతే మాత్రం వితౌట్ రైత దాన్ని కుమ్మేస్తాడు పెడితే మాత్రం. ఇందులో మనం ముందుగా ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే పెట్టుకున్నామో విత్ చిల్లీ, అది ఇందులో యాడ్ చేసి కొంచెం లో ఫ్లేమ్లో దాని పచ్చివాసన పోయే వరకు పెట్టుకోవాలండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు మనం దాని పచ్చివాసన పోయే వరకు అలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి. సో అది బాగా మనకి రోస్ట్ అయిపోయిన అనిపించినాక సో మనం ముందుగా పెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అవి ఇప్పుడు తీసుకోవాలండి. తీసుకొని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసి కింద మీద కలిపేసేయాలి. కలిపేసినాక కొంచెం రోస్ట్ అవనివ్వండి. ఎప్పుడైతే కొంచెం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోతాయో సో అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కదండి, అవి తీసుకొని సో ఈ ఇంగ్రీడియంట్కి మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఆ చాప్ చేసిన టమాటో ఇలా వేసేసుకోండి. నా వైఫ్ని, మదర్ని అడిగానండి, బిర్యానీ కాకుండా నాకు ఒక మంచి రైస్ ఐటెం కుక్ చేయండి. వాళ్ళు మెజిషియన్స్ కదా, ఇంకా ఈ కుష్కా రైస్తో ముందుకు వచ్చారండి. సో ఈ ప్రాసెస్ కూడా వాళ్ళు చేసిందే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు మనం టమాటా ఏదైతే వేసుకున్నామో అది బాగా దగ్గర అయిపోయే వరకు ఉంచాలండి. కొంచెం బాగా మగ్గాలంటే లిడ్ పెట్టేసుకొని కొంతసేపు ఒక 20-30 సెకండ్స్ ఉంచుకుంటే మనకి అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. సో తేలినాక మనం కలుపుకున్న కర్డ్ ఉంది కదండి, అది అందులో యాడ్ చేసేసి దాన్ని ఫుల్గా కలిపేసేయండి. ఈ పెరుగు కలిపేసినాక దీన్ని మాత్రం మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. అప్పుడే మనకి క్రీమీగా వస్తుంది. ఎప్పుడైతే ఆయిల్ తేలుతుందో దాని తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కొరియండర్ లీవ్స్ని, మింట్ లీవ్స్ని ఇలా యాడ్ చేసుకొని దాన్ని కూడా కలిపేసుకోండి. ఈ బిజీ లైఫ్లో మనకి ఫాస్ట్ టేస్టీ రెసిపీ రైస్ ఐటమ్ ఎస్పెషల్లీ అవ్వాలంటే మాత్రం ఇది బెస్ట్ అని చెప్తానండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. మీరు మాత్రం పక్కా ట్రై చేయండి. సో ఇది బాగా దగ్గరికి అయినాక మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇలా పైన గార్నిష్ చేయండి. దాంతోపాటు కాజు కూడా మనం గోల్డెన్ బ్రౌన్లో చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి. అది చేసినాక కింద మీద కలిపేసుకోండి. సో కలిపేసినాక మనం ఒక 1 అవర్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, సో దాన్ని తీసుకొని ఇందులో ఈ బేస్లో మిక్స్ చేసేయాలి. ఈ రైస్ యాడ్ చేసుకుంది మనం ఇప్పటివరకు ప్రిపేర్ చేసుకున్న బేస్లో అయితే మాత్రం కింద మీద ఫుల్ కలిపేసుకోండి. కలిపేసినాక కొంచెం మనం మీడియం ఫ్లేమ్లోనే అలాగా కొంచెం రోస్ట్ అవనివ్వండి. రోస్ట్ అయితే కొంచెం మసాలా అది బాగా పడుతుంది రైస్ కూడా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో
సో దాన్ని మీడియం ఫ్లేమ్లోనే మనం మెయింటైన్ చేసుకుంటూ కొంచెం అలా రోస్ట్ చేయండి. మేము 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నామండి. సో అరౌండ్ 1.5 టైమ్స్ వాటర్ యాడ్ చేయాలి మనం. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. సో వాటర్ యాడ్ చేసినాక మీకు సాల్ట్ చెక్ చేసుకోండి. యూజువల్గా దానికంటే కొంచెం ఎక్కువ హైయర్ సైడ్ ఉండాలి. సో దాంతోపాటు మనం రోస్ట్ చేసుకున్న డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా పైన యాడ్ చేసుకోండి. అండ్ కాజెస్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసి ఇంకా లిడ్ పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes కుక్ చేయాలి మనం. కుక్ చేస్తే మనకి ఎంతో టేస్టీ అయిన పుష్క రైస్ మాత్రం రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా మీరు పుష్క రైస్ ఎంత బాగా వచ్చిందో. పుష్క రైస్ రెడీ అయిపోయిందండి. ఒకసారి కింద మీద కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. దీంతో మాత్రం ఎనీ గ్రేవీ ఐటమ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. వెజ్ లవర్స్ అయితే పన్నీర్ గ్రేవీలా చేసుకోవచ్చు. నాన్ వెజ్ లవర్స్ అయితే మటన్ కర్రీయో చికెన్ కర్రీయో, మేమైతే కీమా కర్రీ చేసుకున్నాం. ఈ 2 కాంబినేషన్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా పక్కా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.